నా ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి నమస్కారం అండి. ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో క్లిప్ చేస్తున్నానండి. మనము చాలా సందర్భాల్లో ఎవరినైనా గెస్ట్ని కలిసేటప్పుడు బొకే ఇచ్చే సంప్రదాయము జరుగుతూ ఉంది. అలాగే పుట్టినరోజు నాడు కానీ మనం బొకేలు ఇస్తూ ఉంటాం. దాని బదులు ఇట్లా చేస్తే బాగుంటుందని నా ఇచ్చిన అభిప్రాయము మీతో షేర్ చేసుకుందామని వీడియో క్లిప్ చేస్తున్నానండి. పుట్టినరోజు నాడు పూల బొకేల బదులు కూరగాయలు లేదా పండ్లు ఇచ్చే పద్ధతిని ప్రారంభించాలి. ఎందుకంటే ప్రజలు తరచుగా ఇచ్చిన బొకేలు వదిలేస్తారు. కూరగాయలు లేక పండ్లు మరోవైపు తినవచ్చు. గులాబీకి బదులుగా మీరు జామి, పచ్చి మామిడి, నిమ్మ, ఉసిరి, సపోటా మొదలైనవి చవకైన సీజన్ల పండ్లను కూడా ఇవ్వచ్చు. బుట్ట పరిమాణాన్ని బట్టి బడ్జెట్ ప్రకారం సర్దుబాటు చేసుకోవచ్చు. వివిధ కూరగాయలు లేక పండ్లు చాలా ఖరీదైన అయితే మీరు 1 లేదా 2 మాత్రం ఇవ్వచ్చు. ఈ మార్పు మన రైతు సోదరులకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాశ్చాత్య ఆచారాలను అనుసరించడం కంటే మన దేశ సంస్కృతిని స్వీకరించడం ఎల్లప్పుడూ మంచిది. ఈ చిన్న మార్పును మనం చేసుకోగలిగితే మన రైతు సోదరులకి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతామని నా ఈ ఆలోచన. మార్పు సమాజంలో విప్లవానికి తీసుకురాగలదనే నా ఈ సూచన. జై హింద్.